ఇలా ప్రతి రోజుకి ఎక్కడన్నా సరే ఈ రోజన్నా సరే ఆ సమస్య పరిష్కారం అవుతుందేమో చూస్తూ ఉంటే రోజుకు సమస్య పరిష్కారం కాకపోగా రైతులు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. ఉంటేనేమో భయంకరమైన ఎండలు, ఒకేసారి లేకపోతే అకాల వర్షాలు, ఇలా తడిచిన ధాన్యం లేకపోతే ఎండిన ధాన్యంతో రోడ్ల మీద రైతులు. ఇటు పక్కన లారీలు వస్తాయని వెయిట్ చేయడం, ఆ లారీలు రావు. వాస్తవంగా రానివ్వట్లేదు అనేది కూడా ఇంకొక సమస్య జరుగుతూ ఉంది. ఓవరాల్గా మీ పార్టీ స్టాండ్ ఏంటి? మీకున్న దాని పరిస్థితులు బట్టి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రైతుల పరిస్థితి ఏంటి? అందరూ నమస్కారం అండి. ఏదైతే ఇప్పుడు రైతుల గోస అనేది ఉందో తెలంగాణలో రైతుల గోస చాలా ఇది. రైతులు ధాన్యం చేతికొచ్చిన దాకా ఒక రకమైన బాధ, ధాన్యం చేతికొచ్చిన తర్వాత దాన్ని ఈ కేంద్రానికి తరలించడానికి వాళ్ళ సొంత ట్రాక్టర్లు పెట్టుకొని క్యూలో పెట్టుకొని మరి మాకు అవకాశం వస్తుంది, మాకు ఎప్పుడు కాంట దగ్గర పోతామా అనుకుంటే ఎదురు చూసి ఇప్పుడు కాంట దగ్గర నా సంచులు లేవు, నా సుత్తిలి లేదు, నా మనిషి లేడు. మరి ఈ విధంగా వాళ్ళని కాల్చుగా తింటున్నారు. మరి ప్రభుత్వము ఉందా లేదా, ప్రభుత్వము రైతులను ఆదుకుంటుందా లేదా, అసలు ప్రభుత్వం దగ్గర ధాన్యం కొనే ఉద్దేశం ఉందా లేదా అనేది మనం ఒకసారి ఆలోచించాలి. గతంలో కూడా బీఆర్ఎస్ దాంట్లో రైతులు ఇదే ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు కాంగ్రెస్ అదే ఘోష. అంటే ఈ ప్రభుత్వాలకి ఏంటి, రైతులకి అంటే అసలు ఏ మాత్రం ఇది మర్యాద ఇచ్చేది లేదా, వాళ్ళకి ఆదుకునే ఇదే లేదా. ఇందాక కాంగ్రెస్ మిత్రులు ఏమంటారు, రైతుల దగ్గర మందుల బాబు అడ్డా అయిందని. అరే మీకు ఎందుకండి మీరు రైతులను అంతా హేళనగా మాట్లాడుతున్నారు? రైతులు ఏమనుకుంటున్నారు? మీరు రైతులకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదా? ఇవాళ రేపు రైతు వేదికలు మందుబాబులకు అడ్డ అయిందన్న, రైతులు మందుబాబులు అంటలే నేను, సారీ కరెక్షన్ చేసుకోండి. రైతు వేదికలు అన్ని కూడా వీళ్ళు బీఆర్ఎస్ కట్టినవి మందుబాబులకు అడ్డ అయింది, జూదం అడ్డ అయింది. మీరు కావాల్సి వెళ్ళి చూడండి బీజేపీ తరఫున. నేను రైతులు మందుబాబులు అంటే చూడండి, పగులంతా ఎండలో ఎండి ఏ వర్షం ఎప్పుడు వస్తుందో ఆల్రెడీ ఒక రైతు గుండెపోటుతో మరణించాడు. మరి ఈ విధంగా మీరు త్వరలో యాక్షన్ తీసుకుంటారా? కొట్టి మంత్రులు గాలి పర్యటన చేస్తారా? అసలు ఎవరెవరు ఎమ్మెల్యేలు వాళ్ళ పరిధిలో ఉండి వాళ్ళు రాజ్యాలను ఆదుకునే ఉందా లేదా అని మేము ఒకటే అడుగుతున్నాం. ఇంకా ఎన్ని రోజులు ఇట్లా కాలయాపన చేస్తారు? రైతులని ఎన్ని రోజుల పాటు రోడ్ల పైన నుంచో పెడతారు? రాత్రి పగులు వాళ్ళు ఎండ వానకు తడుస్తున్నారు అక్కడే. ఇదేనా వాళ్ళకి ఇచ్చే విలువ? వాళ్ళ ధాన్యం మళ్ళీ వాళ్ళకి చేసిన అప్పులు తీర్చుకోవాల్సిన బాధ్యత ఉన్నది వాళ్ళకి. మీలాగా బ్యాంకులలో లోన్ తీసుకొని బ్యాంకులో నామాలు పెట్టే రకం కాదు. రైతులు వాళ్ళు రుణం తీసుకుంటే మళ్ళీ వాపస్ చేసేంత వరకు వాళ్ళ నిద్ర పట్టదు. అటువంటి రైతులని మీరు ఈ రోజు రోడ్డు పైన నుంచోబెట్టి వాళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎంత త్వరలో కూలిపోతుందనే మీరు ఈ రైతులతో పెట్టుకుంటున్నారు. గతంలో కూడా ఎన్నో ప్రభుత్వాలు రైతులతో పెట్టుకున్నారు, కూలింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితులు అదే వస్తుంది అనిపిస్తున్నది. ఒక పక్కన ధరలేమో తడిసిపోయింది, లేకపోతే దాంట్లో మళ్ళీ గీటి కొడతారు, దాంట్లో సంచిలో గీటి కొడతారు. ఈ విధంగా రకరకాల ఇబ్బంది చేస్తారు. అసలుగే రైతులు అమాయకులు, లోకం తెలియని వాళ్ళు కష్టపడి ధాన్యం తీసుకొస్తే అక్కడ కొనడానికి రావండి. సెంట్రల్ లో సంవత్సరంన్నర నల్ల చట్టాలు తీసుకొచ్చిందని రైతులు గొడవ పెట్టి మొత్తానికి బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడితే నల్ల చట్టాలు ఎందుకు తీసుకున్నారు? మీరు మళ్ళా తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. తెల్ల చట్టాలు కాదు, మీరు ధాన్యం దగ్గరికి మీరు లారీలు ఎందుకు పంపిస్తలేరు? లారీలు లేవని ఎందుకు కొంటి సాగులు చెప్తున్నారు? మీరు పిలిపిస్తే మీ ఆర్టీఐ వ్యవస్థ ఏం చేస్తున్నది? లారీలు తెప్పించే శక్తి లేదా? మీ ఆర్టీఐ వ్యవస్థ ఏం చేస్తున్నది? మీరు తలుచుకుంటే రాలేరా? అంటే లేబర్ లేరని మళ్ళీ లేబర్ లేదా? ఇవన్నీ నాశన నేత అంగన్ తేడా అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీరు. ఈ ప్రభుత్వం ఉందా లేదా అసలు? మళ్ళీ అనవసరంగా మళ్ళీ రోడ్ల పైన ధర్నా చేసుకుంటూ మళ్ళీ రైతుకి ఏమైనా ప్రాణ నష్టాలు అయితే ఎవరు బాధ్యత? ఇంతవరకు ఎంతో మంది రైతుల కోసం చేసింది బీఆర్ఎస్, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అదే తోవలో నడుస్తున్నది. అరే తెలంగాణలో ఎందుకు రైతులు ఇంత ఉసురు పోసుకుంటున్నారు అర్థమైతలే. నిజంగా మేము భారతీయ జనతా పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాము, మీరు ఇమ్మీడియట్ గా మీరు రైతులను ఆదుకున్నారా సరే, లేదా మా శక్తి ప్రతి ఒక్క మండలంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీలు మరి ఎక్కడక్కడ దిగ్బంధం చేసి ఈ ప్రభుత్వాన్ని చుక్కలు చూపిస్తాం ఏమనుకుంటున్నారు ఖబర్దార్ మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి.
నరసింహారెడ్డి ఏదో మాట్లాడబోతున్నారు. నరసింహారెడ్డి గారు చెప్పండి. సార్, మా వీరేంద్ర అన్న యొక్క